money. How to earn 1 lakh rupees per month, okay, as a freelancer using digital marketing. What we need to do, digital marketing utilize చేసి గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ కావచ్చు, యూటిలైజ్ చేసి డబ్బులనైతే సంపాదించగలుగుతాడు. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. So, ఈ రోజు మన టాపిక్ అనేది చూసుకుంటే చాలా ఇంట్రెస్ట్ అయిన ఒక టాపిక్ అండి. మీ అందరికీ కూడా ఏంటంటే కావాల్సింది ఏంటి అంటే మనీ. సో మనం అందరం కూడా ఏంటంటే మనీ ఎర్న్ చేయాలి అయితే అనుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే ఒక రైట్ రోడ్ మ్యాప్ అనేది లేకపోవడం వల్లనే ఏంటంటే మనీ ఎర్న్ చేసే దాంట్లో ఫెయిల్ అయితే అవుతున్నారు. హౌ టు ఎర్న్ 1 lakh rupees per month, ఓకే, యాజ్ ఏ ఫ్రీలాన్సర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇదే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని పర్ మంత్ ఏంటంటే 1 lakh ఎర్న్ చేయడానికి వాట్ వీ నీడ్ టు డూ, ఓకే, ఏది ఈజియెస్ట్ వేస్ ఉన్నాయి అనేసి ఏంటంటే మనం ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో అలానే ఏంటంటే ఈ వీడియో చూసే టైంలో మీరు నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్లు చేసి వాటిని అచీవ్ చేయడానికి నాలెడ్జ్ రిక్వైర్డ్ ఉందో వాటిని కూడా నేను రిసోర్సెస్ అయితే ఈ పర్టికులర్ వీడియోని అయితే నేనైతే చూపించబోతున్నా. సో లెట్స్ జంప్ ఇన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓకే, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ అని చూడగానే ఏంటంటే అది కూడా ఫ్రీలాన్సింగ్, అది కూడా ఇంటర్నెట్ ని యూజ్ చేసి, అది కూడా డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజ్ చేసి అనుకున్నప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి ఓకేనా, ఆ రీల్స్ లో ఏంటంటే ఎలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక 10,000 పర్ డే కి ఓకేనా, ఒక 20,000 30,000 పర్ డే కి ఏంటంటే సంపాదించాను అనే రీల్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు అలాంటి ఒక రీల్స్ చూసి నమ్మి వాళ్ళు డిఎం చేయమన్నారు అనేసి డిఎం అయితే చేస్తారో, దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. బ్లండర్ మిస్టేక్ అయితే మీరు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక్కటి ఆలోచించండి, ఎలా డబ్బులు ఏంటంటే రావు అనేది తెలుసుకోండి, తర్వాత ఎలా డబ్బులు వస్తాయి అనేది అయితే మీకు అయితే అర్థమవుతుంది. సో ఎవరో ఒక పర్సన్ చెప్పాడు అనేసి వాళ్ళకి డిఎం చేసి వాళ్ళకి ఏంటంటే ఒక 15,000 రూపాయలు డబ్బులు కట్టేస్తే మీకు కూడా డబ్బులు వస్తాయనే భ్రమలో అయితే పడకండి. సో ఇక్కడ వన్ థింగ్, వాళ్ళకి ఏంటంటే ఫాలోవర్స్ అనే వాళ్ళు ఒక 1 lakh లేకపోతే ఒక 10,000 ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా క్యాచీగా కనిపించే వీడియోస్ అనేది ఒక రోజుకే 10,000 సంపాదించాను, 20,000 సంపాదించాను అనే వాటిని మీరు వినడం వల్ల మీరు ఎలాగైతే వాళ్ళని అప్రోచ్ అవుతారో అలా ఏంటంటే ఒక 1 lakh అనేది వ్యూస్ వస్తే అందులో నుంచి ఒక 1000 మంది అలానే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత అందులో నుంచి ఏంటంటే ఒక 10 నుంచి 20 మంది ఏంటంటే ఒక గొర్రెల్లాగా డబ్బులు అయితే కడతారు. సో ఈ గొర్రెల్లాగా డబ్బులు కట్టినప్పుడు సో థింక్ అబౌట్ ఇట్, 10 మంది డబ్బులు కట్టారు, 15,000 డబ్బులు కట్టారు. సో ఆ పర్టికులర్ డాష్ బోర్డ్ లో వచ్చేసి ఇమీడియట్ గా 1,50,000 జనరేట్ అయినట్టు చూపిస్తారు. సో అందులో నుంచి వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసి ఒక 40% ఉంటది. ఎందుకు అంటే వాళ్ళని జాయిన్ చేయించారు కాబట్టి. అప్పుడు ఒకేసారి ఒక 50,000 ఏంటంటే డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో ఇలా కనిపించిన వాటిని మళ్ళా ఒక రీల్ చేసి ఈ రోజు నాకు 40,000 వచ్చినాయి అనేసి ఏంటంటే ఒక వీడియో అనేది చేస్తారు. మళ్ళీ కొంతమంది గొర్రెల్లాగా మళ్ళీ జాయిన్ అవుతారు. సో ఇలా వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టే వీడియోస్ కి డబ్బులు అయితే వస్తాయి, కానీ మీకు రావు. ఇన్ని రోజులు ఏంటంటే వీటిని చూసి నష్టపోయింది చాలు, టైం వేస్ట్ చేసుకునేది చాలు. ఫైనల్ గా ఏంటంటే మీరు లూజ్ అయిపోతుంది, హోప్ లూజ్ అయిపోతున్నారు. ఓకే, ఏదైతే మీరు చేయగలుగుతాను అనే వాటి ఉంటాయో వాటిని కూడా మీరు నమ్మకుండా అయితే ఉండిపోయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. కాబట్టి ఇలాంటివి నమ్మకండి. మీరు ఇలాంటి వాటిలో నష్టపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ ఓకే లాస్ట్ మనీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇలాంటివి వదిలేసి ప్యూర్ గా ఏంటంటే కంటెంట్ పైన ఫోకస్ చేయండి. డబ్బులు అనేది ఏంటంటే ఎవరికి ఊరికే అయితే రావు. ఒక పని మీరు చేస్తే పని చేసినందుకు అవతల పర్సన్ ఉపయోగించుకున్నందుకు ఏంటంటే మీకు డబ్బులు అయితే ఇస్తాడు. అది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి. సో అది గుర్తు పెట్టుకున్న పర్సన్, స్కిల్ ని బిలీవ్ చేసే పర్సన్ ఏంటంటే హ్యాపీగా జెన్యూన్ గా డబ్బులను అయితే సంపాదించగలుగుతాడు. సో ఈ రోజు ఏంటంటే నేను చెప్పబోయేది సో 100% యూనిక్ గా స్కిల్స్ ను ఉపయోగించి ఎలా మీరు సెటిల్ అయితే అవ్వచ్చు, ఎలా 1 month లో ఒక 1 lakh ఎర్న్ చేసే వరకు రీచ్ అవ్వచ్చు అనేది అయితే చూద్దాం. సో అది కూడా ఏంటంటే లైవ్ ప్రెజెంటేషన్ దాంతో. సో ఇక్కడ చూసినట్టయితే సో హౌ టు ఎర్న్ 1 lakh rupees per month యాజ్ ఏ ఫ్రీలాన్సర్, అది కూడా డిజిటల్ మార్కెటింగ్ లో. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది నెంబర్ 1 స్కిల్ ఇంటర్నెట్ కి సంబంధించిన దాంట్లో ఎటువంటి డౌట్ అనేది అయితే లేదు. సో మీరు 100% ఏంటంటే దీనిపైన సో కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈజీగా ఏంటంటే దాన్ని మీరు రీచ్ అయితే అవ్వగలుగుతారు. కాకపోతే దానికంటూ రైట్ రోడ్ మ్యాప్ అనేది కావాలి. మరి 1 lakh ఈజీగా ఏంటంటే 1 month కి ఎర్న్ చేసేయచ్చు అనుకుంటే అందరూ ఎంటర్ అయిపోతారు కదా. సో అందరూ ఎంటర్ అయిపోయినప్పుడు
సో దెన్ కాంపిటీషన్ మళ్ళీ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిపోయినా వాళ్ళకి రైట్ రోడ్ మ్యాప్ తెలియకపోవడం వల్ల అది పాసిబుల్ కూడా కాదు. కాబట్టి రైట్ రోడ్ మ్యాప్ తో అయితే సో ఒక రైట్ మైండ్ సెట్ ను బిల్డ్ చేసుకుంటూ మనం అయితే వెళ్దాం. సో ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో చూసుకుంటే మనకి చాలా మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే SEO, నెక్స్ట్ వన్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, అలానే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ కావచ్చు. ఓకే, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని మనం నేర్చుకుంటామో, నేర్చుకున్న తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి ఉపయోగిస్తామంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఉపయోగిస్తాం. బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఎందుకు ఉపయోగిస్తామంటే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ కస్టమర్స్ అందరూ కూడా నౌ ఏ డేస్ లో చూసుకుంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఓకే, గూగుల్లో వీటిల్లోనే టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. ఈ స్పెండ్ చేసే టైంలో ఓకే ఆ పర్టికులర్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళని రీచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి. సో ఇప్పుడు వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే దోస్ పీపుల్ నీడ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మార్కెట్. ఈ గూగుల్ యాడ్స్ లోకి అయితే వాళ్ళు రావాలి. గూగుల్లో ఉండే కస్టమర్స్ ని ఆ బిజినెస్ పీపుల్ తెప్పించుకోవాలంటే, ఫేస్బుక్ లో మార్కెటింగ్ చేయించుకోవాలి. ఆ బిజినెస్ పీపుల్ కస్టమర్స్ ని ఫేస్బుక్ లో రీచ్ అవ్వాలి అంటే, ఇలా ఏ ప్లాట్ఫామ్ లో ఆ కస్టమర్స్ ని రీచ్ అవ్వాలి అంటే ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన కస్టమర్స్ ని రీచ్ అవ్వడానికి ఏంటంటే దెన్ ఆ మార్కెటింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు చేపించుకోవాలి. ఒకటి వాళ్ళన్నా చెయ్యాలి, లేదు అంటే ఎవరైతే దాన్ని నేర్చి పెట్టుకో అంటారో వాళ్ళ దగ్గర చేపించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మీరు వీటిపైన ఫోకస్ అనేది చేస్తే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, స్కిల్స్ గెయిన్ చేయడానికి మీరు ఇదే సర్వీసెస్ ని ఈ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి అయితే ఇవ్వచ్చు. ఓకే, సో ఈ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి మీరు ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే వెళ్ళేసి ఒక పర్సన్ దగ్గరే 1 lakh మీరు ఛార్జ్ చేస్తానంటే నో బడీ గోయింగ్ టు పే యూ. ఓకే, సో ఇది ఒక జాబ్ అయితే కాదు. నా పర్టికులర్ జాబ్ అనేది ఏంటంటే 1 lakh శాలరీ నేను తీసుకోవాలి అనే మైండ్ లో పెట్టుకొని వర్క్ చేయడానికి. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ గా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఇక్కడ డివైడ్ చేసుకొని మల్టిపుల్ పీపుల్ కి ఏంటంటే వర్క్ చేసేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఒక పర్సన్ దగ్గర ఏంటంటే ఒక 10,000 రూపీస్ చార్జ్ అనేది చేయగలిగితే సో ఇలా ఏంటంటే ఒక 10 పీపుల్ కి మీరు వర్క్ అయితే చేసుకొని సో 10,000 into 10 1 lakh రూపీస్ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ 1 lakh ఎర్న్ చేయడానికి ఒకే ఒక దానిపైన ఫోకస్ చేసి ఉన్నారనుకో, ఒక క్లయింట్ కి ఏంటంటే గూగుల్ యాడ్స్ కావాల్సి ఉంటుంది, ఇంకో క్లయింట్ కి ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ కావాల్సి ఉంటుంది, ఒక పర్సన్ కి ఏంటంటే SEO కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో ఇవన్నీ కలిపి మీకు ఎక్కడ ఉంటాయంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఉండడం అయితే జరుగుతాయి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కానీ మీరు ఒక స్పెషలైజ్ పర్సన్ అయితే దెన్ వీటన్నిటిలో నాలెడ్జ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ లో మేజర్ ఇంపార్టెంట్ అయినవి. సో వీటిలో నుంచి మీరు డిఫరెంట్ క్లయింట్స్ కి మీ సరౌండింగ్ లోనే ఉన్న ప్లేస్ నుంచి మీరు కదలాల్సిన నీడ్ లేదు. మీ సరౌండింగ్ లో చాలా పీపుల్ ఏంటంటే బిజినెసెస్ పెట్టుకొని కస్టమర్స్ తెప్పించుకోలేక టెక్నాలజీ మారిపోవడంతో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. ఆ టెక్నాలజీని వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవడం కూడా రాకపోవచ్చు. కాబట్టి ఇది రైట్ టైము మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి మీ సరౌండింగ్ లో ఉండే వాళ్ళకే ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మినిమం 10,000 అన్నప్పుడు ఏ స్మాల్ బిజినెస్ పర్సన్ అయినా పే చేయగలుగుతాడు కదా. ఒక స్మాల్ ఎంప్లాయీని, చిన్న ఎంప్లాయీని తీసుకున్న తనకేంటంటే ఒక 12,000 నుంచి ఒక 15,000 శాలరీ ఇవ్వాలి. సో తనను పెట్టుకొని ఏ వర్క్ చేపించుకోకపోతే శాలరీ ఇవ్వడమే వేస్ట్. అలాంటిది మీకు ఒక 10,000 ఇవ్వడానికి మీరేంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎవ్రీ స్మాల్ బిజినెస్ కెన్ ఏబుల్ టు అఫోర్డ్ యూ. అలాంటప్పుడు మీరేంటంటే ఒక 5 క్లయింట్స్ ని మెయింటైన్ చేస్తే ఒక 50,000, ఒక 10 క్లయింట్స్ ని మీరు మెయింటైన్ చేయగలిగితే 1 lakh రూపీస్ పర్ మంత్ ఈజీగా మీరు అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది స్కిల్స్. సో ఇప్పుడు స్కిల్స్ అనేది మనం ఫోకస్ చేస్తే పాసిబుల్ అవుతాది అని అయితే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇదే స్కిల్స్ ఎక్కడ తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడు ఫ్రీ వేస్ చెప్తా, అలానే పెయిడ్ వేస్ కూడా చెప్తా. సో ఫ్రీ వేస్ అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మీరు టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు కూడా ఏంటంటే సమ్ స్ట్రగుల్ కూడా పడాల్సిన నీడ్ అయితే ఉంటుంది. ఫ్రీ వేస్ చూసుకున్నట్టయితే SEO కావచ్చు, అలానే ఏంటంటే గూగుల్ యాడ్స్ కి సంబంధించిన కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కి రిలేటెడ్ కావచ్చు, వీటికి రిలేటెడ్ ఏవైతే స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి డిస్క్రిప్షన్ లో అయితే మనం ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి ఏంటంటే డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆ వీడియోస్ ఏంటంటే క్లియర్ గా
స్టెప్ బై స్టెప్ అయితే చూడండి. ఈవెన్ ప్లే లిస్ట్ లో అయితే మనం అయితే పెట్టడం జరిగింది. ఆ ప్లే లిస్ట్ లో వెరీ స్టెప్ బై స్టెప్ మీకు దొరుకుతాయి. వాటిని చూసి ఫ్రీగా అయితే నేర్చుకోండి. లేదు సార్ నాకు అంత టైం అయితే లేదు, ఓకే, సో ఆ టైం అనేది ఏంటంటే నేను ఇంకా ప్రీమియం కంటెంట్ పైన ఫోకస్ చేసి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నా, ఇంకా వేస్ట్ చేసుకోవట్లేదు అనుకుంటే దెన్ వీఆర్ ఆఫరింగ్ 60 days రియల్ టైం ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. సో దాన్ని ఏంటంటే నేనే అయితే టీచ్ అయితే చేయబోతున్నా. సో ఆ టీచ్ చేసే దాంట్లో మీరేంటంటే జాయిన్ అయ్యేసి, ఓకే, మీరేంటంటే మీ లైఫ్ ని సెటిల్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకుంటే సో పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డెమోని బుక్ చేసుకోండి. డెమో అనేది విన్న తర్వాత ఓకే అనుకుంటేనే ఈ 60 days ప్రోగ్రామ్కి అయితే కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఇది చాలా అంటే చాలా సీరియస్ ఆఫ్ పీపుల్కి, ఓకే, నాట్ ఫర్ ది టైం పాస్ ఆఫ్ పీపుల్, ఓకే. సో 100% ఏంటంటే మీకు అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఉంటుంది, నాట్ ఫర్ బేసిక్. ఇక్కడ మోసపోకండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు థియరిటికల్ ట్రైనింగ్ బయట అయితే దొరుకుతూ ఉంటది. మన దగ్గర ఏంటంటే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రూపంలో థియరిటికల్ ప్రాక్టికల్ దాంతో టీచ్ చేస్తున్నాం, బేసిక్ ప్లస్ అడ్వాన్స్ దాంతో టీచ్ చేస్తున్నాం. అలానే నా కంపెనీ దాంట్లో డిజిటల్ చందు సొల్యూషన్స్ లో ఏవైతే ప్రూవెన్ స్ట్రాటజీస్ నా క్లయింట్స్ కి నేను ఉపయోగిస్తున్నానో వాటిని ఏంటంటే ఓకే మీకు డైరెక్ట్ గా టీచ్ అయితే చేయబోతున్నా. వీటిని మీరు యూజ్ చేసుకుని వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే మీరు పొందొచ్చు, ఓకే. సో హోప్ యూ పీపుల్ గోట్ అమేజింగ్ నాలెడ్జ్ ఆన్ దిస్ సెషన్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, సో నిజంగానే ఏంటంటే ఒక 1 lakh rupees మనం ఏంటంటే ఎర్న్ చేయొచ్చా అనేసి. సో ఇక్కడ నేను లైవ్ లో అయితే సమ్ ప్రూఫ్స్ అయితే చూపిస్తా, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒక క్లయింటే కూడా ఏంటంటే మీకు ఒక 50,000 లక్ష రూపాయలు కూడా పే చేస్తాడు. ఒక క్లయింటే. నేను ఏమన్నా ఏంటంటే డివైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటది అని మీకు చెప్పా, ఎందుకంటే మీరు బిగినర్ కాబట్టి. ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు మీరు వచ్చారు అంటే ఒక క్లయింట్ దగ్గర ఏంటంటే 1 లక్ష రూపాయలు అయినా మీరు అయితే చార్జ్ చేయొచ్చు. హియర్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ ఇన్ లైవ్, ఓకే, హౌ మచ్ ఐ చార్జ్, ఓకే, ఫర్ ఈచ్ పర్టికులర్ క్లయింట్ ఐఎమ్ ద వన్ చార్జింగ్ 70,000 rupees పర్ మంత్. ఇది ఒక మంత్ కి. సో ఇలా మీరు కూడా ఏంటంటే చార్జెస్ అయితే చేయొచ్చు, ఓకే. సో యూ పీపుల్ నీడ్ టు గెయిన్ ది స్కిల్స్ అయితే మీరైతే గెయిన్ అయితే చేయాలి. ఇది ఎందుకు చూపించారంటే మీకంటూ ఒక మోటివేషన్ రావడానికి మాత్రమే, ఓకే. కాబట్టి స్కిల్ పైన ఫోకస్ చేయండి, 100% మీరు సెటిల్ అయితే అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.